మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎంఎన్‌సివివి నమస్కారం. మాస్టర్ గారి దివ్య అమృతవాక్కులో భాగంగా ఈరోజు మనం 192ది మననం చేసుకుందాం. వైబ్రేషన్స్ అనగా యోగ క్రియలు ప్రారంభమై, అవి ఉధృతమైనప్పుడు సాధకుని శరీరంలో క్రొత్త అణువులు ఉద్భవిస్తూ ఉంటాయి. ఆ సమయంలో శరీరానికి వచ్చే ఫ్లాష్ మెరుపుల వలన శరీరానికి వచ్చే కుదుపులే వైబ్రేషన్స్. ప్రతి వైబ్రేషన్‌లోనూ ఎన్నో వేల అణువులు ఉద్భవిస్తూ ఉంటాయి. మాస్టర్ నమస్కారం. మాస్టర్ గారు, మనం అంతకుముందు అనుకున్నట్టుగా ఏదైతే ఎనర్జీ స్పేస్‌లో ఉన్న ఎనర్జీ మానవునికి చేరుతుందో, అప్పుడు ఆ శరీరము ఈ శక్తిని స్వీకరించేటప్పుడు ఒక రకమైనటువంటి కుదుపుకు లోనవుతుంది. ఆ లోపలికి వచ్చిన శక్తి వల్ల కొత్త కొత్త అణువులు ఉద్భవిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ కొత్త అణువులు ఉద్భవించినప్పుడు కొన్ని రకములైనటువంటి వైబ్రేషన్స్ అంటే కదలికలు మన శరీరంలో జరుగుతూ ఉంటాయి. అంటే లోపల ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీని బయటకు తోయటము, కొన్ని అణువులు చనిపోతూ ఉంటాయి, కొత్త అణువులు పుడుతూ ఉంటాయి. సో, వీటన్నిటిని లోపల నుంచి ఏదైతే ఈ ప్రక్రియ ఉందో, నిరంతరమైనటువంటి మనకి మానవ శరీరంలో జరిగే జీవక్రియలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని ఒక్కసారిగా రీవైటలైజ్ చేస్తాయి. అంటే మళ్ళీ శక్తివంతం చేస్తాయి. వాటన్నిటిని ఏవైతే చెత్తాచెదారం ఉందో వాటన్నిటిని ఫ్లాషెస్ రూపంలో వా తీసేసి మళ్ళీ కొత్త శక్తిని చేస్తాను. అణువులన్నింటినీ పునరుజ్జీవం చేస్తాయి. అటువంటప్పుడు ప్రతి వైబ్రేషన్‌లోనూ ఎన్నో వేల అణువులు ఉద్భవిస్తూ ఉంటాయి. అలా ఉద్భవించినప్పుడు శరీరంలో రకరకాల కదలికలు, రక్త ప్రసరణ ఇవన్నీ గూడా మనకి అనుభవానికి వస్తూ ఉంటాయి. వీటి వల్ల ఫిజికల్ బాడీని మనము యాస్ట్రల్ బాడీ, ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీని సమన్వయపరిచి లోపల మన అన్ని త్రిదేహాల్ని చక్కగా తేజోమయం, శక్తివంతం చేయడానికి మనకి స్పేస్ నుండి వచ్చే ఆ అణువులు, ఆ శక్తివంతమైనటువంటి ఎనర్జీ మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. వీటికి మనము ఎప్పుడైతే సాధకులు వీటి గురించి పట్టించుకోవద్దు. ఆ వైబ్రేషన్స్ మరీ తట్టుకోలేనట్టు విధంగా ఉంటే మన ఫిజికల్ మాస్టర్ గారికి విన్నవించుకోవాలి. లేదనంటే అవన్నీ చక్కగా అడ్జస్ట్‌మెంట్ అయిపోయి బాడీ అంతా కూడా చక్కని శక్తివంతమైన శరీరంగా తయారవుతుంది. ఆ తయారవ్వటానికి ఇటువంటి చిన్న చిన్న కుదుపులు, వైబ్రేషన్సు, ఆవులింతలు, అపానవాయువులు ఇటువంటియన్నీ రకరకాలటువంటి క్రియలు మన శరీరంలో జరుగుతుంటాయి. వాటన్నిటిని చక్కగా అబ్జర్వ్ చేసి, అనుభవించి మనం శక్తివంతం అవ్వాలి. అవి మన వల్ల కాదు, మనం తట్టుకోలేని కంటే విపరీతంగా ఉన్నప్పుడు మన ఫిజికల్ మాస్టర్ గారికి ఈ విషయాన్ని విన్నవించుకుంటే ఆయన తగినటువంటి అడ్జస్ట్‌మెంట్స్ చేస్తారు. మాస్టర్ నమస్కారం.